జిల్లా రేణిగుంట మండలం. జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రవాదుల దాడిని ఖండించాలి. రేణిగుంట జర్నలిస్టుల ఆవేదన. దేశంలో ఉగ్రవాదాన్ని అంతమొందించాలి. సీనియర్ పాత్రికేయులు శివమూర్తి వెల్లడి. కుల మతాలకు అతీతంగా ఉగ్రవాదంపై పోరాడాలి. రేణిగుంట జర్నలిస్టులు ఈ విషయాన్ని తెలియజేశారు. రేణిగుంట పట్టణంలో జర్నలిస్టులు భారీ ర్యాలీ నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో అమాయక టూరిస్టులపై జరిగిన ఉగ్రవాదుల దాడులను నశింపజేయాలని, దేశంలో తీవ్రవాదం లేకుండా చేయాలని సీనియర్ పాత్రికేయులు జర్నలిస్టుల కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం పట్టణంలోని కస్తూరి గాంధీ విగ్రహం వద్ద రేణిగుంట జర్నలిస్టులు కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ ఉగ్రవాద దాడులు నశించాలని కోరారు. పహల్గాంలో అమాయకులైన టూరిస్టులపై జరిగిన దాడిని ఖండించారు. ఉగ్రవాదుల దాడులు పిరికి పంద చర్య అని మండిపడ్డారు. విహారయాత్రకు వచ్చిన వారిపై తుపాకులతో దాడి చేస్తే 27 మంది పర్యాటకులు మృతి చెందారని అన్నారు. ఈ దాడి పట్ల తీవ్ర బాధను వ్యక్తం చేశారు. దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని, మృతి చెందిన వారికి నివాళులర్పించారు. సైనిక దుస్తుల్లో వచ్చిన 7 ఉగ్రవాదులు పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారని, ఈ చర్యను దుర్మార్గమైన ఘటన అని పేర్కొన్నారు. ఆత్మీయులను కోల్పోయిన వారికి రేణిగుంట జర్నలిస్టుల తరపున సానుభూతి తెలుపుతున్నామని అన్నారు. అనంతరం కస్తూరిబాయి గాంధీ విగ్రహం నుండి పట్టణంలోని పురవీధుల గుండా జర్నలిస్టులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. భారత్ మాతకి జై, వందే మాతరం అంటూ నినాదాలు చేశారు. ఉగ్రవాదం నశించారంటూ నినాదాలతో పట్టణంలో జర్నలిస్టులు హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు ఉమేష్, చిన్నారావు, మణి, భాగ్యరాజ్, మధు, కృష్ణమూర్తి, సత్యరాజ్, మురళీ యాదవ్, శివ, జలీల్, కృష్ణంరాజు, రమేష్, రాజశేఖర్, మురళి, గణేష్, అప్సర్, నాగూర్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉగ్రవాదాన్ని అణిచివేయాలని, భారతదేశంలో టెర్రరిస్ట్ అనేవాడు లేకుండా చేయాలని దేశ ప్రధానిని ముక్త కంఠంతో కోరుతున్నాము. ఇది పిరుగుబంద చర్యగా టెర్రరిస్టులకి మేము వార్నింగ్ ఇస్తున్నాము. కరెక్ట్ కాదు. ఇది అమాయకుల టూరిస్టులు ఏం చేశారు దేశంలో? వాళ్ళు ఏదో విహారయాత్ర కోసం వస్తే వాళ్ళ పైన దాడి చేసి అంతమందిని ముట్టు చెప్పడం కరెక్ట్ కాదు. ఇది దయవచ్చి దేశ ప్రధాని గారు టెర్రరిస్టులందరినీ దేశంలో టెర్రరిస్టుల దేశంగా చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా వాళ్ళకి ప్రగాఢ నివాళులు అర్పిస్తున్నాము. శతగాత్రంలో తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా భగవంతుడు కోరుతున్నాము. ఇటువంటి చర్యలు మరలా పునరుద్ధం కాకుండా దేశ ప్రధాని చర్యలు తీసుకొని ఉగ్రవాదాన్ని అంటుపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, వందే 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 వందే. ఉగ్రవాదాన్ని